హలో నమస్తే. ఇక్కడ జనసేన కార్యకర్తకు సంబంధించినటువంటి అదే జనసేన తూర్పు కాపు నాయకురాలు ఒక మహిళ. వి మస్ట్ రెస్పెక్ట్ ఉమెన్. వీఆర్ డెఫినెట్లీ విల్ రెస్పెక్ట్ హర్. ఓకే, మేము ఆమెను క్రిటిసైజ్ చేయట్లేదు, ఎందుకంటే ఒక మహిళ కాబట్టి మహిళని క్రిటిసైజ్ చేయం 100%. బట్ ఆమె ఆడియో ఏదైతే సోషల్ మీడియాలో తిరుగుతుందో దాని గురించి మనం మాట్లాడుతున్నాం. ఓకే, మహిళ గురించి మనం మాట్లాడట్లేదు, బట్ ఆడియో గురించి మాట్లాడుతున్నాం. జనరల్ నోషన్ ఆఫ్ ది పీపుల్ గురించి మాట్లాడుతున్నాం. ప్రజల్లో ఉన్నటువంటి జనరల్ నోషన్. ఇప్పుడు ఆమె ఆడియో బయటకు వచ్చింది కాబట్టి ఆమె చెడ్డదయింది, తిరుగుతుంది సోషల్ మీడియాలో. 100కు 99 మంది అందరి మనసులో అదే ఉంటుంది. మన ఆడియో బయటికి రాకపోతే లోపల మాట్లాడుకునేది అదే. లేబరోళ్ళు వాళ్ళు వీళ్ళు అంతే, అందరి మనసులో ఉండేది అదే, అందరూ మాట్లాడుకునేవి అవి. బయటికి రానంత వరకు బయటకు వచ్చే నీటుకుంటారు, బట్ లోపల మాట్లాడుకునేవి ఇవే మాటలు. లేబరోడు, వాడు తక్కువ జాతోడు, నీలాగా తక్కువ జాతిలో పుట్టలేదని చాలామంది. సో ఇట్లా ఓకే, ఇవన్నీ అందరి మనసులో ఉండిద్ది అనమాట. సరే, ఇక్కడ 2 మాటలు మాట్లాడారు, లేబరోళ్ళు ప్లస్ లో క్యాడర్ అని మాట్లాడారు ఆడియోలో. లో క్యాడర్ అంటే ఎవరు? లో క్యాడర్ ఎవరంటే పొలిటికల్ పార్టీకి క్యాడర్ ఉండేది. జగన్ గారికి ఒక క్యాడర్ ఉంది, టీడీపీకి ఒక క్యాడర్ ఉంది, జనసేన క్యాడర్ ఉంది, బీజేపీ క్యాడర్ ఉంది, కాంగ్రెస్ క్యాడర్ ఉంది, రైట్? ప్రతి చిన్న ఆర్గనైజేషన్స్ కూడా క్యాడర్ ఉంటుంది. ప్రతి వాళ్ళకి ఒక క్యాడర్ ఉంటుంది కదా. ఎలక్షన్స్లో మీరు గెలవాలంటే ఆ క్యాడర్ లేకపోతే మీరు గెలుస్తారా? లో క్యాడర్ అన్నారే, ఆ క్యాడర్ అనేది లేకపోతే పొలిటికల్ పార్టీ అసలు ఉందా? పొలిటికల్ పార్టీలకు పునాదులు ఈ క్యాడర్లే కదా. ఆ క్యాడర్ని వీళ్ళు చాలా లో క్యాడర్ మనుషులు అని అన్నారు అంటే అర్థం, మిమ్మల్ని ఓట్లేసి గెలిపించేటువంటి లో క్యాడర్ని ఎలా చూస్తున్నారు అనే దానికి ఒక నిదర్శనం ఇది. మీకోసం జెండా మోసి కష్టపడి బూత్ లెవెల్లో కార్యకర్తలు కష్టపడితే వాళ్ళని లో క్యాడర్ అని పిలవటం అనేది అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇంక వాళ్ళే ఆలోచించుకోవాలి. ఇక పొలిటికల్ పార్టీల కోసం చెమట వచ్చి పనిచేసి జెండాలు పట్టుకొని తిరిగి మీకు కూడా చెప్పేది ఏంటంటే మీ స్థాయి ఏంటి అనేది ఆడియోని బట్టి అర్థమైంది. ఎవరైతే ఈ బూత్ లెవెల్లో రాజకీయాల పార్టీల కోసం గ్రామ స్థాయిలో బూత్ లెవెల్లో తిరిగే కార్యకర్తలు ఉన్నారు కదా, మీకు చెప్తున్న మీ స్థాయి ఏంటి అనేది ఈ ఆడియో బట్టి చెప్తుంది. మిమ్మల్ని చాలా లో క్యాడర్గా పరిగణిస్తున్నారు. మరి ఇంకా హై క్యాడర్ అంటే మరి ఇంకా ఎమ్మెల్యేలు ఎంపీలు హై క్యాడర్ అనుకుంటా వీళ్ళ దృష్టిలో. రాజకీయ పార్టీల దృష్టిలో ఎమ్మెల్యేలు ఎంపీలు హై క్యాడర్, ఈ కింద జెండాలు పట్టుకొని మోసేవాడు లో క్యాడర్. ఓకే, ఈ హై క్యాడర్ లో క్యాడర్ అంటే హై కులము లో కులము ఎంత వివక్ష, ఆ కైండ్ ఆఫ్ ఆ మైండ్ సెట్ ఎక్కడికి పోయినా పోదండి ఇది. హై లో అనేది అరే డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉండాలి, డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఓకే సరే, లేబర్ వాళ్ళు అన్నారు ఇక్కడ. లేబర్ వాళ్ళు అంటే ఎవరిని అంటున్నారు లేబర్ వాళ్ళని? సరే, కలుపు తక్కువ పని చేసే వాళ్ళని లేబర్ వాళ్ళు అన్నారు, కూలికి వచ్చే వాళ్ళని లేబర్ వాళ్ళు అన్నారు అనుకోండి. కలుపులు వేసేవాళ్ళు, నాట్లు వేసేవాళ్ళు, పొలం పనికి వచ్చే వాళ్ళని లేబర్ వాళ్ళు అని మీరు చీప్గా అన్నారనుకోండి. ఇప్పుడు మన పిల్లలందరూ యూకే వెళ్ళి యూఎస్ వెళ్ళి అక్కడ చేసే పని ఏంటి? చాలామంది పిల్లలు యూఎస్ వెళ్ళి యూకే వెళ్ళి చదువుకుంటూ, లేదంటే అక్కడ ఉద్యోగానికి వెళ్ళి సరిగ్గా జాబ్ లేక టెంపరీగా ప్రైవేట్ జాబ్ చేస్తున్నాం అంటే టెంపరీ జాబ్, పార్ట్ టైం జాబ్ చేస్తున్నామని చెప్పి మన పిల్లలు మొత్తం మన భారతీయ దేశంలో నుంచి చాలామంది పిల్లలు పెట్రోల్ పంపుల్లో పనిచేయటం, ఫ్యాక్టరీలో పనిచేయటం, కిరాణా స్టోర్లో పనిచేయటం, చిన్న పనులు చేసుకుంటూ వాళ్ళ ఫీజులు వాళ్ళు కట్టుకుంటూ వాళ్ళకు ఉద్యోగం వచ్చేంత వరకు వాళ్ళు పోషించుకున్నటువంటి వీరోచితమైన జీవితంతో పోరాడుతున్నటువంటి మన విద్యార్థులు విదేశాల్లో చాలా స్ట్రగుల్ అవుతూ చదువుకుంటున్నటువంటి ఆదర్శవంతమైన పిల్లలు వాళ్ళంతా. అంతే కదా, పార్ట్ టైం జాబ్ చేస్తూ వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడం ఇంకా ఆదర్శమైన పిల్లలు వాళ్ళు. ఓకే, వాళ్ళని మనం రెస్పెక్ట్ చేయాలి. వాళ్ళకి అంత రెస్పెక్ట్ ఉన్నప్పుడు అక్కడ కూడా వాళ్ళకి డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంటుంది. పెట్రోల్ పంపులో పనిచేసినా, కిరాణా స్టోర్లో పనిచేసినా వాళ్ళకి డిగ్నిటీ ఆఫ్ లేబర్ అక్కడ ఉన్నప్పుడు, మన పిల్లలు అదే పని చేస్తున్నప్పుడు ఇక్కడ పనిచేసేటువంటి కిరాణా స్టోర్ వాళ్ళు, పెట్రోల్ పంపుల వాళ్ళని, కూలికి వచ్చే వాళ్ళని వీళ్ళకి లేబర్ వాళ్ళు అంటారా? మన పిల్లలు అదే కదా యూఎస్యూకేలో చేస్తుంది. ఓకే, అంటే ఏంటి ఉద్దేశం? లేబర్ వాళ్ళు అంటే ఎవరు అనేది ఇంకా వాళ్ళే ఆలోచించాలి. సో కొన్ని గ్రామాల్లో లేబర్ వాళ్ళు అంటే కులాన్ని అంటారు, ఎస్సీ ఎస్టీలని లేబర్ వాళ్ళు అంటారు. కొన్ని గ్రామాల్లో వాళ్ళ లేబర్ కాలనీ అంటారు అనమాట, ఎస్సీ ఎస్టీ కాలనీని.
మరి ఇంకా అది లేచిన దగ్గర నుంచి వీళ్ళు కులాల గురించి మాట్లాడుతుంటారు, మతాల గురించి మాట్లాడుతుంటారు అని మీరు ఎన్నిసార్లు అనుకున్నా ఇప్పుడు మళ్ళీ ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు గతంలో ఎవరో అన్నారు ఒక అదే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి అతను ఇప్పుడు శవ రాజకీయాలు చేస్తుంటాడని చెప్పి అపోనెంట్ వాళ్ళు టీడీపీ వాళ్ళు ట్రోలింగ్ చేస్తూ ఉంటారు, శవ రాజకీయాలు చేస్తున్నారని. అక్కడ శవం లేకపోతే శవం రాజకీయం ఎట్లా చేస్తారు? ఒక శవం ఉండాలి కదా శవ రాజకీయం చేయాలంటే. ఆ శవానికి కారణం ఎవరు? శవానికి కారణం ఎవరు? ఎవరో ఒకరు చంపేస్తే కదా అక్కడ శవ రాజకీయం చేయాలంటే. చంపింది ఎవరు అనేది సెకండరీ అయిపోయింది. అక్కడ విజిట్ చేయడానికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రైమరీ అయిపోతారు. మరి శవ రాజకీయం చేస్తాం, దాన్ని హైలైట్ చేస్తారు, చంపిన వదిలేసి అనే ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, అలాగే ఇప్పుడు కులం దగ్గరికి వచ్చేసరికి ఇది ఇప్పుడు మా దగ్గర కులాలు లేవు, మేమంతా ఓకే అని వాళ్ళు చెప్పుకుంటారు. బట్ సింపుల్గా ఇక్కడ లో క్యాస్ట్ లేబర్ వాళ్ళు అంటారు, సింపుల్గా అట్లా అనేస్తారు లేబర్ వాళ్ళు. వీళ్ళతో వచ్చిన సమస్య ఇప్పుడు ఈ కులం అనేది వృత్తులను బట్టి వచ్చిందా, మతాన్ని బట్టి వచ్చిందా అంటే ఏలికేస్తే కాలికేస్తే ఏలికేస్తారు వీళ్ళు. ఏమంటే ఈ కులం ఎక్కడి నుంచి వచ్చిందంటే వృత్తులను బట్టి వచ్చింది అంటారు. వృత్తులను బట్టి కులం పెట్టావు, వృత్తులను బట్టి కులం పెట్టినప్పుడు మనం ఆ కులాన్ని గౌరవించాలి కదా. వృత్తిని గౌరవిస్తే నువ్వు కులాన్ని గౌరవించాలి కదా. పొలం పనిలో పనిచేసేవాడు ఉంటాడు, పొలం పనిలో పనిచేసే వాళ్ళు కలుపు తీయాలి, నాట్లు వేయాలి అనుకోండి. కూలోళ్ళు దొరికినప్పుడు రైతులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారుగా. ఇప్పుడు ఒక రైతుకు ఒక 100 ఎకరాల పొలం లేదంటే ఒక 2-3 ఎకరాల పొలం ఉంది ఒక రైతుకి, కూలోళ్ళు దొరకలేదు, వాళ్ళే కలుపులు తీసుకుంటారు, వాళ్ళే నాట్లు వేసుకుంటారు కదా. అప్పుడు వృత్తిని బట్టి వాళ్ళని లేబర్ వాళ్ళని పిలవట్లేదుగా మీరు. రైతుల్ని అంటే రెడ్డి కానీ కమ్మ కానీ ఎవరైతే పొలాలు భూస్వాములు ఉన్నారో వాళ్ళు కూడా కలుపులు నాట్లు తీసుకుంటారు కదా, వాళ్ళని ఏం పిలవరు కదా, మనం లేబరర్లను పిలవం కదా. కాబట్టి ప్రొఫెషన్ అనేది అబద్ధం, వృత్తిని బట్టి పిలుస్తున్నారనేది అబద్ధం. ఆ ఊరు బయట ఉన్నామంటే మీరు లేబరర్లను పిలుస్తున్నారనేది నిజం. ఓకే, సరే పోనీ మత ప్రస్తావన తీసుకొచ్చామనుకోండి. మనం ఇప్పుడైనా మత ప్రస్తావన తీసుకొచ్చి ఏమంటే ఈ కులాలకి కారణం మతం అంటే మీరు మా మతం మీద పడుతున్నారు, మతాన్ని విమర్శిస్తున్నారు, వర్ణ వ్యవస్థకి కులాలకి సంబంధం లేదు, మతానికి కులాలకి సంబంధం లేదు అంటారు. సనాతన ధర్మంలో వర్ణ వ్యవస్థ అనేది ఉంది, దాన్ని బట్టి కులాలు వచ్చేది అని మనం అన్నాం అనుకోండి, మీరు మతాల గురించి మాట్లాడుతున్నారు అంటారు. ఓకే, అక్కడ వర్ణ వ్యవస్థలో కులం రాశారు ఏమని, శూద్రుడు కష్టపడి పనిచేయాలి అని రాశారు వర్ణ వ్యవస్థలో. అంటే దేంట్లో సనాతన ధర్మం పుస్తకంలో వర్ణ వ్యవస్థ అని ఒక చాప్టర్ ఉండేది. ఆ చాప్టర్లో రాశారు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రుడు కష్టపడి పనిచేయాలని రాశారు పుస్తకంలో. దైవ గ్రంథంలో పవిత్ర రిలీజియస్ పుస్తకం అనుకుందాం, ఆ పుస్తకంలో రాశారు. మరి ఒక పవిత్ర పుస్తకంలో రిలీజియస్ పుస్తకంలో కష్టపడి పనిచేసే వాడిని శూద్రుడు అంటారని మీరే రాసినప్పుడు ఆ కష్టపడి పనిచేసే వాడిని లేబరర్ అని పిలవటం ఏంది? ఒకడు ఎవరైనా కష్టపడి పని చేస్తున్నాడు అనుకోండి, మీరే చెప్పారు కదా శూద్రుడు కష్టపడి పని చేయాలి, అందుకోసమే దేవుడు సృష్టించాడు. మరి వాడు కష్టపడి పని చేస్తున్నాడు, కొండలు చేస్తున్నాడు, కుమ్మరోడు అని పిలుస్తుంటారే, గడ్డంగిస్తుంటే బార్బర్ అని పిలుస్తుంటారే, లేబరోడ్ అని పిలుస్తుంటారు, ఎస్ఎస్ కూలి పనులు చేసేవాడిని. ఏది కూడా జస్టిఫైయింగ్గా లేదు ఇది. ఓకే, ఇది మతం నుంచి వచ్చిందా, వృత్తుల నుంచి వచ్చిందా, క్యాస్ట్ నుంచి వచ్చిందా, లేకపోతే వర్క్ నుంచి వచ్చిందా, ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందని కాదు. భారతదేశ సొసైటీలోకి ఎవరో ఎక్కించారు గతంలో. మేము అదే 5000 సంవత్సరాల క్రితం ఆర్యులు ఎక్కించారని మేము అందుకే చెబుతున్నాం. ఆర్యులు ఎక్కించారు దీన్ని లోపలికి. ఇప్పుడు అది మతం పేరుతో ఎక్కించారని మేము నమ్ముతున్నాం. అది సరే, ఇప్పుడు ఉన్నటువంటి రిలీజియస్ పుస్తకాల్లో ఉండకపోవచ్చు, బట్ ఎక్కించినప్పుడు మతం పేరుతో ఎక్కించారు. అందుకు కాబట్టి అది సనాతన ధర్మమైన పుస్తకంలోకి వర్ణ వ్యవస్థ రూపంలోకి వచ్చింది అని అంటున్నాం. ఓకే, సరే, ఏదేమైనా అది కులం కానీ మతం కానీ ఏదైనా సరే ఇట్లా లేబరోళ్ళు అని పిలవటం, లో క్యాడర్ అని పిలవటం, అవమానించడం, తక్కువ జాతి అని పిలవటం, ఇదంతా కూడా అమానుషం, దుర్మార్గం. అట్లా పిలవకపోవటం మంచిదని మేము ఇంకోసారి సజెషన్ చేస్తున్నాం. ఓకే, నా వీడియో చూసి అక్కడ ఎవరు మీ పక్కన ఎవరు లేకపోతే నన్ను తిడుతున్నారు, ఎవరికి తెలియదు కదా. కాబట్టి 4 గోడల మధ్య ఎవరేం తిడుతున్నారో తెలియదు, కనీసం బయటికన్నా వదలకండి. ఇట్లాంటివి ఆడియోలు రిలీజ్ చేసి బయటకు వదలటం, లీక్ అయిందని చెప్పటం,
తిట్టి బండబూతులు తిట్టి వదిలేసి లీక్ అయింది అని చెప్పడం, ఇదంతా కూడా కొన్ని కమ్యూనిటీస్ని లేబర్ వాళ్ళని మీరు అన్నారు కదా, లేబర్ వాళ్ళు లో క్యాడర్ అని మీరు అవమానిస్తే ఇప్పుడు మీకోసం పట్టి జెండా మోసేటువంటి నిజంగా లో క్యాడర్ అంతా అట్ అవుతారు. లేబర్ వాళ్ళని మీరు అవమానిస్తే కూలి పని చేసుకునే వాళ్ళు ఎంతో అవమానం గురవుతారు అనేది అంత అనవసరం. వాళ్ళకి ఈ మైండ్లో ఉన్నదాన్ని కక్కుతారు బయటికి అంతే. అది నా ఉద్దేశం. థ్యాంక్ యూ, నమస్కారం. ఎక్కడున్నా సరే దయచేసి అది మార్చండి. ఒకవేళ రిలీజియన్ నుంచి వచ్చింది అనుకోండి, దాన్ని ఇప్పుడైనా సరే అది ప్రమాదమైనప్పుడు దాన్ని తొలగించమని అడుగుతున్నాను. నోబడీ టాక్స్ అబౌట్, మీరు అనుకున్నట్టు నేను మతానికి ఏం వ్యతిరేకం కాదు, మీరు అనుకున్నట్టు బీజేపీకి వ్యతిరేకం కాదు, మీరు అనుకున్నట్టు సనాతన ధర్మానికి నేను వ్యతిరేకం కాదు. ఓకే, సనాతన ధర్మంలో వర్ణ వ్యవస్థ అనే చాప్టర్ లేపేస్తే నాకు సనాతన ధర్మంతో ప్రాబ్లం లేదు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు బయటకు వచ్చేసి కుల వ్యవస్థను నిర్మూలించేద్దాము, కులాలు ఎత్తేద్దాము, బ్రాహ్మణ క్షత్రియ అనేది ఏమీ లేదు, అందరూ ఒకటే అన్న రోజు, మైనారిటీస్ని సహోదరులుగా చూసుకుందాం అన్న రోజు నాకు భారతీయ జనతా పార్టీ ప్రాబ్లం లేదు. ఓకే, అలాగే కుల వ్యవస్థ చూపించకుండా అందరూ ఒకటే అన్నప్పుడు అగ్ర కులాలతో మనకు ప్రాబ్లం ఉండదు, మతాలతో ప్రాబ్లం ఉండదు. ఎవరికి ఎక్కడి నుంచి సమస్య వస్తుంటే దాన్ని అడ్రస్ చేస్తారు. అడ్రస్ చేసేటప్పుడు లేచిన దగ్గర నుంచి వీళ్ళు కులాల గురించి మతాల గురించి మాట్లాడుతున్నారంటే పొరపాటు, అది కరెక్ట్ కాదు. ఓకే, ఎక్కడి నుంచి సమస్య వస్తుందో ఆ సమస్యను అడ్రస్ చేస్తారు. మేము అదే చేస్తాం అంతే తప్ప వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ క్యాస్ట్, రిలీజియన్, పార్టీస్, నథింగ్. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీథింగ్. వీఆర్ టాకింగ్ అబౌట్ అవర్ ప్రాబ్లం. థ్యాంక్ యూ, నమస్కారం.